పాకిస్తాన్‌లో అమెరికా, ఇరాన్ సంప్రదింపులు విఫలమయ్యాయి. ఇది ప్రపంచమంతా ఊహించిందే గానీ, ఊహించిన దానికంటే త్వరగా అసలవి జరగడమే ఒక అసాధారణం. జరగవేమో అని చాలామంది సందేహించారు. మొత్తానికి మొక్కుబడిగా జరిపామనిపించారు. కానీ, ఒక 21 గంటల పాటు రకరకాలుగా చర్చలు జరిపిన తర్వాత చివరగా విఫలమయ్యాయని ప్రకటించారు. అమెరికా ప్రతినిధి వర్గానికి నాయకుడిగా వచ్చినటువంటి ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చర్చలు విఫలమైనాయి. అమెరికా మేము పెట్టిన షరతులు ఇరాన్‌కు నచ్చలేదు. దానివల్ల విఫలమయ్యాయి. దీనివల్ల అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టం అని చెప్పేసి ఆయన విమానం ఎక్కేశారు. అంటే దాని అర్థం ఏంటి? ఇరానే ఏదో చేయబోతున్నామని. అసలు జేడీ వ్యాన్స్‌ను ఇక్కడికి పంపించినప్పుడే అమెరికా ఈ చర్చలనేమి తీవ్రంగా తీసుకోవడం లేదు. వాళ్ళు కేవలం కాలయాపన కోసం లేదా వ్యూహాత్మకమైన ఎత్తుగడల కోసం పంపించారు అన్నది చాలా స్పష్టమైంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు లేదా విదేశాంగ మంత్రి రావాలి చర్చలకు, రక్షణ మంత్రి. వాళ్ళెవరూ కాకుండా ఉపాధ్యక్షుడు, అది అలంకారప్రాయమైన పదవి. అసాధారణ పరిస్థితులు వస్తే తప్ప అటువంటి వ్యక్తిని పంపించడం అంటే ఇది ఒక తతంగం అని తేలిపోయింది. ఇజ్రాయిల్ ముందు నుంచి దాడులు చేస్తూనే ఉంది. ఇరాన్ కూడా అసలు చివరిలో అయితే మేము వెళ్ళడం లేదని కూడా చెప్పి తప్పనిసరిగా వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళు మటుకు మేము గట్టిగానే ప్రయత్నించామంటున్నారు. ఇరాన్ పెట్టిన 10 షరతులనండి, లేకపోతే వాళ్ళు పెట్టిన కోరికలు, ప్రతిపాదనలు మాకు ఆమోదయోగ్యమే అని ట్రంప్ ప్రకటించారు. మరి 10 కోరికలు మీకు అంత ఆమోదయోగ్యమై ఆపేసిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒప్పుకోలేకపోయారు? అంటే అక్కడే ఉంది కీలకం. నిజానికి చర్చలు మొదలవుతుండగానే ట్రంప్ ట్వీట్ చేశారు తన ట్రూత్లో. ఏమని? అంటే ఇరాన్ నమ్మదగిన దేశం కాదని. మీరు చర్చలకు వస్తూ దాన్ని నమ్మదగిన దేశం కాదు అని మీరు చెప్తారా? ఇప్పుడు ముగిసిపోయాయని వాళ్ళు అన్నారు. అలాగే ఇరాన్ కూడా ప్రకటించింది. అసలు ముందు నుంచి అమెరికాకి ఈ చర్చల పట్ల ఏమాత్రం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళు కేవలం ప్రపంచాన్ని ఏదో పక్కదో పట్టించడానికే వాళ్ళు వచ్చారన్న పద్ధతిలో ఇరాన్ వ్యాఖ్యానించింది. మేమైతే పైగా ఒకే చర్చల్లో ఇవన్నీ కూడా కుదిరిపోతాయని మేము ఎప్పుడూ భావించలేదు. మేము మా కోరికలకు కట్టుబడి ఉన్నామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. 5 కారణాలు ముఖ్యంగా చర్చల వైఫల్యానికి అంటున్నారు. అందులో 2 ఏమో ప్రత్యక్షమైనవి, మిగిలినవి ఇతర కారణాలు. ఆ 2 కారణాలు ఏంటి? ఒకటేమో ఇరాన్ చెప్పింది, మా అణు కార్యక్రమాలు కొనసాగిస్తాం, వాటి మీద ఎలాంటి ఆంక్షలు మేము అంగీకరించామని. కానీ అమెరికా ఇక్కడికి వచ్చి అణ్వాయుధాలు, యురేనియం వీటన్నిటికి సంబంధించి మా షరతులకు, మా నిబంధనలకు లోబడి ఉండాలని షరతు పెట్టింది. ఇక రెండోది హార్మోజ్ జలసంధి మీద, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మా అదుపులో ఉండాలి అని ఇరాన్ 10 షరతులు ఒకటి పెట్టింది. కానీ రాకముందే ట్రంప్ దాని మీద పేచీలు పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ప్రసక్తే లేదు అని వాళ్ళు అడ్డం తిరిగారు. సో హార్మోజ్ మీరు తీసుకుంటే మాకేముంటుంది అని ఇరాన్ దాన్ని కూడా అంగీకరించలేదు. మూడోది, ముందు నుంచి మనం చూస్తున్నాం కదా, ఈ చర్చలు మొదలవుతున్నాయని అనగానే ఇజ్రాయిల్ లెబనాన్ మీద దాడి చేసి 100 మంది చనిపోవడానికి కారణమైంది. గల్ఫ్ దేశాల్లో ఇతర చోట్ల జరిగేవి కూడా దీంతో ముడిపెట్టాలి, మరే ఇతర చోట్ల కూడా ఈ దాడులు జరగకూడదు అని ఇరాన్ చెప్తే, అట్లా కాదు ఇది ఎంతసేపటి ఇరాన్కే పరిమితం అంటారు. వాళ్ళు ఇరాన్కే పరిమితం అని మిగిలిన చోట్ల చేస్తే గాజా మారణహోమం సరే. కాబట్టి ఈ చర్చల్లో కూడా ఇజ్రాయిల్ ఏమో ముందు నుంచి లెబనాన్ దీంట్లో లేదని చెప్తూ వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ కూడా అమెరికా అదే వైఖరి తీసుకున్నాక ఇంకా లేకపోతే ఇంకా మీ అర్థమే ఉందని అణు కార్యక్రమాలు మేము కొనసాగిస్తామని కూడా వాళ్ళు, మీ అదుపు అక్కర్లేదని వాళ్ళు గట్టిగా ఒక వైఖరి తీసుకున్నారు. దీంతోపాటు నష్టపరిహారం చెల్లింపులు, అలాగే ఇప్పుడు స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల, డీఫ్రీజ్ చేయటం, అది చేస్తున్నట్టు 51,000 కోట్ల ఆస్తులు విడుదల చేశారు. అట్లాంటి వార్తలు మనం చూసాం. కానీ అవేం జరగలేదు. నష్టపరిహారం ఇవ్వడానికి, స్తంభింపజేసిన ఆస్తులు విడుదల చేయడానికి అమెరికా ఒప్పుకోలేదు. ఇంకా సందేహం ఉంది అంటే అన్నీ వాళ్ళ షరతులకు ఇంకా చివరిది. అసలు చర్చల వాతావరణం, ఎన్విరాన్సే సరిగ్గా లేవు. పాకిస్తాన్ సంగతి అలా ఉంచి, ఒకవైపు ఎక్కడ చూసినా యుద్ధాలు, దాడులు, బెదిరింపులు ఇవన్నీ మీరు చేసుకుంటూ మేము ఏదో చేస్తాము మీరు లోబడండి అంటే, ఇప్పుడు ఆ టకుట మాటలు నమ్మి హార్మోజ్ మీద హక్కులు వదులుకొని అణ్వాయుధాలు చెయ్యబోము, మా యురేనియం కేంద్రాలు మీరు సందర్శించండి అని ఇరాన్ ఆహ్వానిస్తుందా?
రెండోది పక్క నుంచి చిచ్చు పెట్టే లక్షణాలు చాలా స్పష్టమైపోయాయి కదా. కాబట్టి ఇరాన్ చాలా జాగ్రత్తగానే ఉండింది ఇక్కడ. వాళ్ళు ఏమాత్రం తల వంచడానికి సిద్ధం అవ్వలేదు. కాకపోతే మేము ఓపెన్ మైండ్తో ఉన్నాం చర్చలు కానీ వాళ్ళు అంటున్నారు అనడానికి మటుకు, కానీ జరుగుతాయనే నమ్మకం, జరిగినా కానీ ఇప్పటికిప్పుడు ఏదో కుదురుతుందనే నమ్మకం మటుకు ఎవరికి లేదు. ఏదైనా మొదటి నుంచి కూడా సందేహాస్పదంగా ఉన్న అంశం ఇప్పుడు పూర్తిగా నిజమైపోయింది. ఎలా అంటే అండి, అసలు అమెరికా సైన్యంలో కూడా ఒక విధమైన అసంతృప్తి వచ్చింది. నేను తర్వాత మీకు వేరే న్యూస్ కూడా, వీడియోస్ కూడా షేర్ చేస్తాను. అమెరికా పౌర సమాజంలో విపరీతమైన నిరసన, లక్షల మందితో ప్రదర్శనలు, అసలు రాజకీయ వ్యవస్థ కూడా అట్టుడికిపోతుంది. 25th అమెండ్మెంట్ కింద ట్రంప్ను తొలగిస్తారేమో అని లాంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన పెట్టిన ఏవో షరతులకు ఆయన గొప్పతనం ఆయన నిరూపించుకోవడానికి చేస్తుంటే దానికి ఇరాన్ తలవంచడం ఎలా జరుగుతుంది? కాబట్టి ఈ 5 కారణాల వల్ల విఫలమయ్యాయని చెప్తున్నా. అంతకంటే ముఖ్యంగా అమెరికా యొక్క కయ్యాలు మారి ఎత్తుగడలు, అందులో మరీ ముఖ్యంగా ట్రంప్ యొక్క తాడు బొంగరం లేని బరి తెగింపు, వీటి వల్లనే ఈ పరిస్థితి వచ్చిందనుకోవాలి. మరి పాకిస్తాన్ ఏమంటుంది? వాళ్ళు ఇంకా మేము ఆశాభావం ఇట్లాంటివి చెప్తున్నారు, అలాగే చెప్తారు కదా. కానీ బహుశా ఇంకా ఇప్పుడు 44వ రోజు ప్రవేశించింది గల్ఫ్ యుద్ధం. 44 ఇప్పటికే చాలా విధాలైన విషమ ఫలితాలు ప్రపంచం ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ వైఫల్యం తర్వాత మళ్ళీ వెంటనే స్టాక్ మార్కెట్ మీదో లేకపోతే పెట్రోల్ ధరల మీదో ఇతర అంశాల్లో ఏం పడుతుందో మనం చూడాలి. కానీ ఉద్రిక్తత పెరుగుతుంది కానీ తగ్గే సూచనలు అయితే కనిపించడం లేదు. ట్రంప్ ఒక అంచనా కోసం కూడా ఇవన్నీ చేశారేమనే ఒక సందేహం ఉంది. ఇజ్రాయిల్ అయితే వెంటనే రంగంలోకి దిగిపోయి చిచ్చు పెట్టడానికి కూడా కాలు దూరుతోంది.